So while I was talking about Raman 2 and how difficult it was to essentially design an engine this small, um, like I said, it's a relatively small engine, and the cooling design on this was exceptionally difficult to manage because the engine has to generate a lot of heat. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిప్పులు చిమ్ముతూ విక్రమ్-1 రాకెట్ నీటిలోకి దూసుకెళ్లింది. 3 దశలు విజయవంతంగా పూర్తయ్యాయి. దీంతో శాస్త్రవేత్తలు కేరింతలు కొడుతున్నారు. మరో పక్క అంటే దాదాపు అంతరిక్షంలో విక్రమ్ రాకెట్ ఎత్తు అయితే మాత్రం 44.5 మీటర్లు. ఈ విక్రమ్ సక్సెస్ అయితే మాత్రం భారత అమ్ముల పొదిలో ఒక మైల్ రాయిగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక అంటే ప్రైవేటు సంస్థ రూపొందించినటువంటి ఈ యొక్క స్కై రూట్ కంపెనీ, హైదరాబాద్కు సంబంధించినటువంటి స్కై రూట్ కంపెనీ రూపొందించినటువంటి ఈ విక్రమ్-1 అయితే మాత్రం మొట్టమొదటిసారిగా ఈరోజు అయితే మాత్రం నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ఈ యొక్క విక్రమ్-1 సక్సెస్ పై అక్కడ ఉన్నటువంటి మా ప్రతినిధి మరింత సమాచారం అందించడానికి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, రవి, మొత్తానికైతే విక్రమ్-1 రాకెట్ కొంత అంతరాయం కలిగినప్పటికీ కూడా మళ్ళీ వెంటనే కూడా 5-6 నిమిషాల్లోనే రెక్టిఫై చేశారు. హాఫ్ అన్ అవర్లో రెక్టిఫై చేసి 12 గంటల 5 నిమిషాలకు ఎగ్జాక్ట్లీగా కూడా ఇటు శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కూడా నిప్పులు కక్కుతూ నింగిలోకి ప్రవేశించడం జరిగింది. ఇప్పటికే 4 దశలు పూర్తయ్యాయి. దాదాపు కూడా 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి లియో ఆర్బిటాల్లోకి ఈ యొక్క ఉపగ్రహాన్ని పంపించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి కొన్ని నిమిషాల్లోనే, కొన్ని సెకండ్లోనే ఈ రాకెట్ పూర్తి స్థాయిలో కూడా ఆర్బిటాల్లోకి పంపించిన తర్వాత విక్రమ్-1 రాకెట్ ఆగమాన్ ఉపగ్రహం సక్సెస్ అందుకోబోతుంది. ఇప్పటికే షార్ వద్ద సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కూడా హైదరాబాద్ చెందినటువంటి స్కై రూట్ ఏరోస్పేస్ సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం గ్యాలరీలో మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఏరోస్పేస్ రూట్ సంబంధించినటువంటి అధినేతలు ఉన్నారో, అదేవిధంగా మంత్రి నారా లోకేష్తో పాటు కుమారుడు కూడా వచ్చున్నాడు. అదేవిధంగా ఇస్రోకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ప్రతినిధులు కూడా హాజరయ్యి ఉన్నారు. కాబట్టి యాక్చువల్గా ఇది 11 గంటల 30 నిమిషాలకు నింగిలోకి ప్రవేశపెట్టాల్సిన పరిస్థితిలో చివరి 4 నిమిషాలకు ముందు దీన్ని సాంకేతిక లోపం గమనించడం జరిగింది. ఇక్కడ సాంకేతిక లోపంలో ప్రధానంగా కూడా ఫ్యూయల్ ఇంధనం కొంత లీక్ అవుతున్నట్లుగా ఉన్నటువంటి ఏదైతే కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది, ఏసీఎస్ అంటాము. సో ఆ కంప్యూటర్ సిస్టంలో చిన్నపాటి లోపాలు ఏదైనా ఉన్నా, సాంకేతిక లోపం ఉన్నా కూడా అది కనిపెడుతుంది. సో ఆ నేపథ్యంలోనే దాంట్లో వెంటనే కూడా ఒక సైరన్ రావడంతో 4 నిమిషాల 15 సెకండ్ల ముందు దాన్ని వెంటనే కూడా ఆపివేయడం జరిగింది. అయితే కొంత ఆందోళన చెందారు. స్కై రూట్ ఏరోస్పేస్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా కొంత ఆవేదన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎందువల్ల ఆగిపోయింది, ఎందువల్ల ఏం జరుగుతుందనే ఒక సందిగ్ధంలో ఉండిపోయారు. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా చివరి కొన్ని నిమిషాల్లో ఈ యొక్క ఫ్యూయల్ని నింపాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కౌంట్డౌన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కొంత ఇంధనాన్ని ఈ యొక్క రాకెట్లోకి నింపుతారు. చివరి నిమిషం వరకు కూడా ఇంధనాన్ని నింపేటువంటి పరిస్థితుల్లో కొంత లీక్ అవుతున్నట్లుగా కూడా గమనించడం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు దాన్ని గమనించిన తర్వాత వెంటనే ఆపివేయడం జరిగారు. సో దాన్ని మళ్ళీ హాఫ్ అన్ అవర్లో రెక్టిఫై చేసి 12 గంటల 5 నిమిషాలకు నింగిలోకి ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఒక సక్సెస్ని అందుకున్నారు. ఆగమాన్ ఉపగ్రహం దాదాపు కూడా నింగిలోకి ఆర్బిటాల్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇది నిజంగా దేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణమైనటువంటి అధ్యాయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించినటువంటి ఉపగ్రహాలు, అంటే ఇక్కడ ఆర్బిటాల్లోకి పంపించేటువంటి ఉపగ్రహాలు ఇంతవరకు ఇస్రో మాత్రమే చేపట్టింది. ఇక్కడ ప్రధానంగా కూడా ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి హైదరాబాద్కు చెందినటువంటి ఏరోస్పేస్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఈరోజు ప్రవేశపెట్టినటువంటి విక్రమ్-1 రాకెట్ విజయవంతం అవడంతో దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక్కడ ఈ యొక్క ఆర్బిటాల్లోకి వెళ్ళినటువంటి ఆగమన్ ఉపగ్రహం దాదాపు కూడా ఇక్కడ పేలోడ్తో పాటు చిన్న 3 ఉపగ్రహాలు కూడా దీంట్లో ఉన్నాయి. ప్రధానంగా ఇస్రోలో ఉన్నటువంటి ఏదైతే స్పేస్లో ఉండేటువంటి కొంత వర్క్ కానటువంటి ఏదైతే శాటిలైట్స్ ఉంటాయో వాటన్నిటిని తీసుకురావడం, అదేవిధంగా అక్కడ కొంత కాస్మోస్ స్పేస్ సంస్థ ఏదైతే అభివృద్ధి చేసినటువంటి పేలోడ్ ప్రధానమైనటువంటి లక్ష్యం మనం చూస్తే అంతరిక్షంలో స్పేస్ సంస్థతో సాంకేతిక అభివృద్ధి చేసినటువంటి పేలోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మనం పేరుకోపోయినటువంటి శిథిలాలు ఏదైతే గతంలో కొన్ని యూజ్ చేస్తుంటాం శాటిలైట్స్ని, వాటన్నిటిని కూడా శిథిలాలు గుర్తించి తొలగించడమే దీని యొక్క పేలోడ్ యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క పనిచేయనటువంటి ఉపగ్రహాలు కూడా అంటే కొంత గతంలో మనం చూసే చంద్రయాన్ 2 Thank you for